హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్ లాంగ్వేజ్‌లోని లిస్ట్స్ కాన్సెప్ట్‌ని క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనం ఆహ్, లిస్ట్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకొని, లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలో, లిస్ట్ ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలో, లిస్ట్‌ని ఎలా ట్రావర్స్ చేయాలో, లిస్ట్ మీద ఏ ఏ మెథడ్స్ మనం అప్లై చేస్తామో వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఒక సింగిల్ నేమ్‌తో రిప్రజెంట్ చేయాలంటే మనం లిస్ట్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, అంటే ఇప్పుడు మనకి నేనిప్పుడు x=10 అని రాస్తే ఇక్కడ 10 అనేది ఒక ఇంటిజర్ ఆబ్జెక్ట్ మాత్రమే. సో, ఇక్కడ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లేవు. సో, ఇక్కడ ఇది జస్ట్ నార్మల్ వేరియబుల్ హోల్డింగ్ ద మీన్స్ పాయింటింగ్ టు ది ఇంటిజర్ ఆబ్జెక్ట్ 10. బట్ నాకేంటంటే ఇప్పుడు మోర్ దెన్ 1 వాల్యూ ఉండి ఆటన్నిటికి ఒక నేమ్‌తో మనం రిప్రజెంట్ చేయగలిగితే అప్పుడు మనం లిస్ట్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. హియర్ 10, 20, 30 ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా వీటన్నిటిని మనం ఒక వేరియబుల్, ఒక నేమ్‌తో మనం యాక్సెస్ చేసుకోగలిగితే అప్పుడు దాన్ని లిస్ట్ అంటారు. సో, లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఒక లిస్ట్‌ని మనం క్రియేట్ చేయాలంటే లిస్ట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉండాలి. ఆ ఎలిమెంట్ అనేది ఏ టైప్ అయినా పర్వాలేదు. అంటే ఇంటిజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు అలాగా. అలా ఎన్నైనా ఉండొచ్చు. కానీ అవి మాత్రం స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉండాలి. ఒక్కొక్క ఎలిమెంటు కామాతో సెపరేట్ అయ్యి ఉండాలి. అంటే స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉండాలి. దాంతో పాటు మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం గదా! ఒక్కొక్క ఎలిమెంట్‌ని సెపరేట్ చేసేదానికి కామా అనేది యూజ్ చేయాలనమాట. అప్పుడే దాన్ని లిస్ట్ అంటాం. సో, ఇన్ ది లిస్ట్ ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ మెయింటైన్డ్ అంటే ఏంటంటే, మనం ఏ ఆర్డర్‌లో అయితే ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేస్తామో లిస్ట్‌లో, మనం లిస్ట్‌లో ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకునేటప్పుడు అదే ఆర్డర్‌లో మనకి ప్రింట్ అవుతాయనమాట. దాన్ని ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్డ్ అంటారు. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అంటే ఏంటంటే, ఇక్కడ నాకు 10ని ఒక 10 టైమ్స్ ఇచ్చినా సరే అది తీసుకుంటుంది. అంటే మనకి లిస్ట్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్ మోర్ దెన్ 1 టైమ్ రాసినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది లిస్ట్ అనే డేటా టైప్‌లో. హెటెరోజీనియస్ వాల్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటిజర్సే తీసుకున్నాను కదా! ఒక ఎలిమెంట్ ఇంటిజర్, ఒక ఎలిమెంట్ ఫ్లోట్, ఒక ఎలిమెంట్ స్ట్రింగు అలాగా ఏ ఎలిమెంట్ ఏ టైప్ అయినా పర్వాలేదు. దాన్ని హెటెరోజీనియస్ డేటా టైప్స్‌ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్తారు. గ్లోబల్ అండ్ స్ట్రింకబుల్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ లిస్ట్‌లో 3 ఎలిమెంట్సే తీసుకున్నా. తర్వాత మనం ఇంకో 4 ఎలిమెంట్స్ కానీ, 5 ఎలిమెంట్స్ కానీ, ఎన్ని ఎలిమెంట్స్ అయినా కానీ మనం యాడ్ చేసుకోగలగొచ్చు గ్రోవబుల్ అంటే. ష్రింకబుల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడున్న దాంట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ మనకి అవసరమైతే తీసేయొచ్చు. సో, ఈ లిస్ట్‌లో మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ డిలీట్ చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్ని సార్లైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ వాల్యూ మనం ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. లిస్ట్ ఎలిమెంట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ 10 యాడ్ చేశాను గదా! ఈ 10 ప్లేస్‌లో నాకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ తర్వాత మోడిఫై చేసుకోవచ్చు. అంటే 10 అంటే 10 ప్లేస్‌లోనే కాదు. 20 ప్లేస్‌లో గాని, 30 ప్లేస్‌లో గాని మనం మోడిఫై చేసుకోగలిగితే దాన్ని మ్యూటబుల్ అంటారు. సో, ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. పైథాన్ ఐడీఎల్ఈ ఓపెన్ చేశాను. సో, మనం లిస్ట్‌ని క్రియేట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి కావాలని చెప్పాను కదా! ఇప్పుడు నేను జస్ట్ ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నా. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఏదైతే రాస్తామో అది పైథాన్‌లో లిస్ట్ కింద ట్రీట్ చేస్తుందనమాట. ఇప్పుడు నేను ఎంప్టీ ఇచ్చాను. కానీ అది లిస్ట్ కిందే ట్రీట్ చేస్తుంది. ఎలాగంటే మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేసి దాని టైప్‌ని మనం చూడొచ్చు. ఇక్కడ ఏమనొచ్చింది లిస్ట్ క్లాస్‌కి సంబంధించిందని వచ్చింది. అంటే ఆల్రెడీ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌లో అసలేమి రాయకపోయినా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చినా అది లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. కాపోతే లిస్ట్‌లో ఏమి ఉండవు. ఎంప్టీ లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిందనమాట. సో, ఇప్పుడు మ్యూటబుల్ అంటే ఏంటో, ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. సో, నేను లిస్ట్‌లో ఇప్పుడు ఇంతకుముందు ఎంప్టీ లిస్ట్ తీసుకున్నా. అది ఇప్పుడు సమ్ వాల్యూస్‌ని యాడ్ చేస్తాను. ఫస్ట్ లొకేషన్‌లో 10
తర్వాత లొకేషన్‌లో 20, తర్వాత 50, తర్వాత 70 యాడ్ చేశాను. ఇప్పుడు నేను లిస్ట్‌ని ప్రింట్ చేసినట్టయితే మనం ఏ ఆర్డర్‌లో అయితే ఇచ్చామో ఆ ఆర్డర్‌లో వచ్చేస్తుంది. సో, ఒకవేళ ఇలా రాకపోతే అప్పుడు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. ఇలా కానీ లిస్ట్‌లో ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది. అదే ఇక్కడ మనం లిస్ట్‌ని ఇక్కడ డైరెక్ట్‌గా మనం తీసుకున్నాం. కానీ మనం లిస్ట్‌లో ఎలిమెంట్స్‌ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇన్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి కదా! సో, ఇన్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి సమ్ ఎలిమెంట్స్‌ని తీసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే మెసేజ్ రాస్తున్నా. సో, ఇప్పుడు నేను ఎలా ఇస్తానంటే మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి కదా! అంటే ఒక్కొక్క ఎలిమెంట్‌కి మధ్య ఏదో ఒక సెపరేటర్ అనేది ఉండాలి కదా! నేను స్పేస్ ఇస్తున్నా. ఒక్కొక్క ఎలిమెంట్‌కి స్పేస్ గ్యాప్ ఇచ్చి ఇస్తున్నా. ఇప్పుడు అది ఏం చేస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు నేను ఎక్స్‌ని ప్రింట్ చేస్తే నాకేమొస్తుంది? ఇచ్చిన దాన్ని స్ట్రింగ్ ఫార్మ్‌లో తీసుకుంటుంది. ఎందుకంటే ఇన్‌పుట్ అనే ఫంక్షన్ ఎప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ ఇచ్చినా అది స్ట్రింగ్‌గానే కన్వర్ట్ చేసేస్తుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ చూస్తే స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? ఇది లిస్ట్‌లా అవ్వాలి. అంటే ఏంటంటే దీన్ని లిస్ట్‌లోకి మార్చుకోవాలి. మనం యూజర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్‌పుట్‌ని స్పేసెస్ ఉన్నాయి కదా! ఆ స్పేసెస్ ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ సెపరేటర్ అనమాట. ఇప్పుడు దాన్ని లిస్ట్‌లా మార్చాలంటే మనకి స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అదేం చేస్తుందంటే ఇక్కడ మనం దేంతో అయితే ఈ స్ప్లిట్ మెథడ్‌ని కాల్ చేసామో దాన్ని లిస్ట్ కింద మారుస్తుంది. ఎలా మారుస్తుంది? ఎంప్టీ స్పేస్ ఎక్కడైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంది దాని ముందు వరకు ఒక్కొక్క ఎలిమెంట్ కింద తీసుకుంటుంది. సో, ఇక్కడ 67 ఒక ఎలిమెంట్. హియర్ ఇక్కడ ఇంకొక స్పేస్ ఉంది కాబట్టి దాని ముందున్న ఎలిమెంట్ 8. అలాగా స్పేస్‌ని బేస్ చేసుకుండి ఒక్కొక్క ఎలిమెంట్‌ని లిస్ట్‌లో యాడ్ చేస్తా వస్తుంది. ఇప్పుడు స్ప్లిట్ మెథడ్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్ప్లిట్ మెథడ్ అనేది ఎప్పుడు ఒక లిస్ట్‌నే క్రియేట్ చేస్తుంది. ఆ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తుంది? మనం ఇక్కడ పాస్ చేస్తాం కదా! ఇన్‌పుట్ దాన్ని బేస్ చేసుకుండి దాంట్లో మనకి స్పేసెస్ ఉంటే డిఫాల్ట్‌గా స్పేసెస్‌ని బేస్ చేసుకొని లిస్ట్ ఎలిమెంట్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ నేను జస్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ కింద స్పేస్‌తో కాకుండా ఒక స్పెషల్ క్యారెక్టర్ సింబల్ నేను హ్యాష్ ఇస్తున్నా. ఈ హ్యాష్‌ని బేస్ చేసుకుండి ఒక్కొక్క లిస్ట్ ఎలిమెంట్ ఫార్మ్ అవ్వాలంటే ఎలాగో చూద్దాం. సో, ఇక్కడ నేను ఒక్కొక్క ఎలిమెంట్‌కి మధ్యలో హ్యాష్ ఇచ్చాను. ఇప్పుడు నేను స్ప్లిట్ మెథడ్‌లో డైరెక్ట్‌గా ఎక్స్ డాట్ స్ప్లిట్ అని ఇచ్చేస్తే ఏమొస్తుందో చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. ఎందుకంటే మనం స్ప్లిట్ మెథడ్‌లో ఏమీ పాస్ చేయకపోతే అది స్పేసెస్‌ని బేస్ చేసుకుండే ఎలిమెంట్స్‌ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి స్పేస్ ఏమీ లేదు. కాబట్టి ఒకే ఒక్క ఎలిమెంట్‌ని లిస్ట్‌లో ఉంచింది. కానీ మనం ఇప్పుడు స్ప్లిట్ మెథడ్‌కి ఒక స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్‌తో కాల్ చేస్తే స్ప్లిట్ మెథడ్‌ని హ్యాష్‌ని బేస్ చేసుకుండి లిస్ట్‌ని అక్కడ ఆ స్ట్రింగ్‌ని డివైడ్ చేస్తుంది. స్ట్రింగ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని హ్యాష్‌ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తుంది. సో, హ్యాష్ ముందున్న ఐని ఒక ఎలిమెంట్, ఇక్కడ హ్యాష్ ముందున్న ఎన్‌ని ఒక ఎలిమెంట్ అలా డివైడ్ చేస్తుందనమాట స్ప్లిట్ మెథడ్ అనేది. సో, ఇది లిస్ట్‌ని క్రియేట్ చేయడం. యూజర్ దగ్గర నుంచి తీసుకుని దాన్ని స్ప్లిట్ అనే మెథడ్ ద్వారా లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మనమే డైరెక్ట్‌గా స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనకి ముందే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలిస్తే లిస్ట్‌ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనం 4 ఎలిమెంట్సే తీసుకున్నాం కదా! తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. మెథడ్స్ ఉన్నాయి అవి చెప్తాను. సో, ఇప్పుడు మనం లిస్ట్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. దాని యొక్క ఇండెక్స్‌ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఎక్స్ ఆఫ్ 3 అంటే దాని మీనింగ్ ఏంటంటే సో, యాక్చువల్‌గా నేను అది స్ప్లిట్ చేశాను. కానీ నేను ఎక్స్ అనే వేరియబుల్‌లోకి అసైన్ చేయలేదు. సో, ఇప్పుడు
ఎక్స్ ఆఫ్ 3 లిస్ట్‌లో ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే దాని యొక్క ఇండెక్స్‌ని పొజిషన్‌ని బట్టి మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ అంటే ఏంటంటే ఆ లిస్ట్‌లో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్. ఇండెక్సింగ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో 0తో స్టార్ట్ అవుతుంది. అంటే i అనే ఎలిమెంట్ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. n అనే ఇండెక్స్ 1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. n అనే ఎలిమెంట్, d అనే ఎలిమెంట్ 2 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఇంకో i ఉంది కదా, అది 3 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో ఎక్స్ ఆఫ్ 3 అంటే ఏంటంటే ఇండెక్స్ 3 దగ్గర ఏ ఎలిమెంట్ అయితే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ ఆఫ్ 2 అని ఇస్తే ఇండెక్స్ 2 దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ ఆఫ్ సమ్ పెద్ద నెంబర్ ఏదో ఒకటి ఇచ్చాను, అక్కడ ఏ ఇండెక్స్ ఇక్కడ లేని ఇండెక్స్, అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ లిస్ట్లో మనకు ఉన్నాయి 0 ఇండెక్స్ 1 2 3 4 అప్ టు 4 వరకే ఉన్నాయి. కనుక మనకు లేనిది ఇస్తే అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఇండెక్సెస్ కూడా ఉంటాయి. పాజిటివ్ ఇండెక్స్ ఇస్తే మనకి లెఫ్ట్ నుంచి ఆ వాల్యూ కన్సిడర్ చేస్తుంది. అంటే లెఫ్ట్ నుంచి తీసుకుంటుంది. అదే మనం నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే రైట్ నుంచి తీసుకుంటుంది. నెగిటివ్ ఇండెక్స్ మీనింగ్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి ఎన్నో వాల్యూ మనకు కావాలి అని. రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ ఎక్స్ ఆఫ్ -1 అంటే. సో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది. నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ కాడి నుంచి కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ -3 అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ నుంచి థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో అది థర్డ్ ఎలిమెంట్. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, ఇది థర్డ్ ఎలిమెంట్. అదేవిధంగా మనం లిస్ట్లో కొంత పార్టే మనకు కావాలంటే మనకి స్లైస్ ఆపరేటర్ ఉంది. ఈ స్లైస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి ఈ కొంత పార్ట్ ఎక్కడి నుంచి కావాలి, ఎక్కడి వరకు కావాలో మనం స్పెసిఫై చేస్తే మనకు అంతవరకు వస్తుంది. ఎలా స్పెసిఫై చేయాలంటే ఇండెక్స్ని బేస్ చేసుకుని ఏ ఇండెక్స్ దగ్గర నుంచి ఏ ఇండెక్స్ వరకు మనకు కావాలో మనం ఇవ్వాలి. సో ఇండెక్స్ 1 దగ్గర నుంచి 6 వరకు కావాలని ఇస్తున్నాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ 1నే కన్సిడర్ చేస్తుంది. అంటే స్టార్ట్ ఇచ్చిన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఇది ఎండ్ ఇండెక్స్. ఈ ఎండ్ ఇండెక్స్ని మానేసి ఎండ్ -1 వరకే ఇది కన్సిడర్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఎండ్ ఇండెక్స్ 6 ఇచ్చాను. అంటే ఇండెక్స్ ఎండ్ -1 అంటే 6 - 1 ఇండెక్స్ 5 వరకు ఏవైతే ఉన్నాయో అది ఇస్తుంది. సో ఇండెక్స్ 1 దగ్గర n ఉంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టిల్ ఇండెక్స్ 5 దగ్గర 1 2 3 4. హియర్ మనకి లిస్ట్లో 4 ఇండెక్సెసే ఉన్నాయి. కానీ మనం 5 వరకు ప్రింట్ అవ్వాలన్నాం. కానీ అది లిస్ట్లో లేదు కాబట్టి స్లైస్ ఆపరేటర్ ఇగ్నోర్ చేసేస్తుంది. అదే నేను ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 1 నుంచి 3 అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి? ఇండెక్స్ 1 దగ్గర నుంచి ఇండెక్స్ 2 వరకే. ఎందుకంటే 3 - 1 వరకే. ఎండ్ -1 వరకు మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది. సో స్ట్రింగ్ ఇండియాలో ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. ఇండెక్స్ 1 దగ్గర n ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ 2 దగ్గర d ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ 3 దగ్గర i ఉంది. కానీ మనం ఎండ్ ఇండెక్స్ 3 ఇచ్చాం కాబట్టి 3 - 1 అంటే 2 కాబట్టి 2 వరకే అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా మనకి స్లైస్ ఆపరేటర్లో మనం స్టార్ట్ ఇండెక్స్ని ఏమి ఇవ్వకుండా జస్ట్ ఎంటీగా ఇచ్చామంటే అది ఏం చేస్తుందంటే స్టార్ట్ ఇండెక్స్ డిఫాల్ట్గా మన లిస్ట్ యొక్క బిగినింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. మనం ఇవ్వకపోతే, మనం ఇస్తే అక్కడి నుంచి మనం ఏదైతే ఇచ్చామో ఆ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది. మనం ఇవ్వకపోతే లిస్ట్ యొక్క స్టార్ట్ అంటే 0 ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి ఇండెక్స్ 0 కాడి నుంచి ఇండెక్స్ 0 దగ్గర i ఉంటుంది. అలా IND i 0 ఇండెక్స్ దగ్గర నుంచి 4 - 1 అంటే 3 వరకు. ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్. అదే నేను ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వకపోతే అది ఏం చేస్తుందంటే లిస్ట్లో ఉన్న మొత్తాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఎక్కడి నుంచి? స్టార్ట్ దగ్గర నుంచి. స్టార్ట్ వాల్యూ ఇక్కడ మనం 1 ఇచ్చాం. అంటే ఇండెక్స్ 1 దగ్గర నుంచి చివరి వరకు ప్రింట్ చేస్తుంది. స్టార్ట్ ఇండెక్స్ స్లైస్ ఆపరేటర్లో స్టార్ట్ ఇండెక్స్, స్టాప్ ఇండెక్స్ ఆప్షనల్. అంటే అవి మనం ఇస్తే అక్కడి నుంచి అక్కడ వరకు తీసుకుంటాయి. అవి ఇవ్వకపోతే స్టార్ట్ ఇవ్వకపోతే లిస్ట్ బిగినింగ్ దగ్గర నుంచి, ఎండ్ ఇవ్వకపోతే లిస్ట్ ఎండ్ వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను 2 ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంటి? కంప్లీట్ లిస్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నేను స్టార్ట్ ఇవ్వలే, స్టాప్ ఇవ్వలే. అప్పుడు
స్టార్ట్, స్టాప్ 2 ఆప్షనల్ కాబట్టి అంటే స్టార్ట్ ఆప్షనల్ అంటే దాని మీనింగ్ ఏంటి? మనం పాస్ చేయకపోతే ఈ లిస్ట్ యొక్క స్టార్ట్ ఏంటి ఇది. ఇక్కడి ఐ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ లిస్ట్ యొక్క ఎండ్ ఏ అక్కడ వరకు మొత్తం అన్ని ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేసేస్తుంది మనం పాస్ చేయకపోతే. అదే మనం స్పెసిఫై చేస్తే దాన్ని మనం ఎక్కడి వరకు అడిగామో అక్కడ వరకు ప్రింట్ చేస్తుంది. సో అదే విధంగా మనకి స్టెప్ అని కూడా ఉంటుంది. స్లైస్ ఆపరేటర్‌లో మనకి 2 వేస్ ఉంటాయి. స్టార్ట్, ఎండ్, స్టెప్. ఓన్లీ స్టార్ట్, ఎండ్ ఇచ్చి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఇక్కడ చూసింది స్టార్ట్, ఎండ్ వరకే. అది స్టెప్ వాల్యూ ఏంటంటే డిఫాల్ట్‌గా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా స్టెప్ వాల్యూ 1 కింద తీసుకుంటుంది. అంటే ఏంటంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు ప్రతీదీ కన్సిడర్ చేసేస్తుంది. స్టెప్ వాల్యూ 1 అయితే. ఇప్పుడు స్టెప్ వాల్యూ 2 ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే 1 దగ్గర నుంచి 6 వరకు ఒక్కొక్క క్యారెక్టర్‌ని స్కిప్ చేసుకుంటూ వస్తుంది మధ్య మధ్యలో. అంటే ఇండెక్స్ 1 దగ్గర ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తుంది. దాని నెక్స్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేసి మళ్ళీ దాని తర్వాత ఎలిమెంట్‌ని తీసుకుంటుంది. సో ఇండెక్స్ 1 దగ్గర ఐ ఉంది కదా! ఇప్పుడు సారీ ఇండెక్స్ 1 దగ్గర 2 ఉంటుంది. ఇండెక్స్ 0 దగ్గర ఐ ఉంటుంది. సో ఇండెక్స్ 1 దగ్గర ఎన్ ఉంది. తర్వాత ఏం చేస్తుంది ఈ ఇండెక్స్ 1 వాల్యూకి 2ని యాడ్ చేస్తుంది. అప్పుడు ఇండెక్స్ వాల్యూకి 1కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది ఇండెక్స్ 3 అవుతుంది. సో ఇండెక్స్ 3 దగ్గర ఏదైతే ఉందో అది వస్తుంది. దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాత ఉన్నది స్కిప్ చేసేస్తుందని. అదే స్టెప్ వాల్యూ 1 అయితే ఏంటి? ఇక్కడ 1 కదా! 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. అంటే దాని తర్వాత ఉన్నది వస్తుంది. అదే స్టెప్ వాల్యూ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే 1కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే ఇండెక్స్ 3 దగ్గర ఉన్నది ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఇండెక్స్ 3 అనేది ఎండ్ మైనస్ 1 కన్నా చిన్నదైతేనే ఎండ్ మైనస్ 1 కన్నా చిన్నది లేకపోతే ఎండ్ మైనస్ 1 వాల్యూ అంటే ఎండ్ మైనస్ 1 అంటే 5 అంటే ఇక్కడ వచ్చిన ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ మైనస్ 1 అయితే ఇక్కడ మనకు 3 కదా 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి ఆ ఇండెక్స్ దగ్గర ఉన్నది ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇండెక్స్ 3కి మళ్ళీ +2 యాడ్ చేస్తుంది 5 వస్తుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూయే కానీ మనకి లిస్ట్లో ఇంక ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడితో స్టాప్ చేసేసింది. సో ఇది స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ లిస్ట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఉంది. సో ఎల్ఈ అనే ఫంక్షన్కి మనం లిస్ట్ వేరియబుల్ని పాస్ చేస్తే లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వస్తుంది. సో అదేవిధంగా నేను ఇప్పుడు x*3 అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఒక లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో దాన్ని 3 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో లిస్ట్లో ఇండియా అనే ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా INDIA దాన్నే 3 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే *3 అని ఇచ్చే దాన్ని రిపిటేషన్ ఆపరేటర్ అంటారు. ఎన్నిసార్లు అయితే మనం ప్రింట్ చేయాలని ఇస్తామో అన్నిసార్లు ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ లిస్ట్ మీద మనం యూజ్ చేసే మెథడ్స్ చూద్దాం. సో ఇవి లిస్ట్ మీద మనకి పైథాన్లో అవైలబుల్గా ఉన్న మెథడ్స్ అపెండ్ మెథడ్, రిమూవ్ మెథడ్, ఎక్స్టెండ్ మెథడ్, ఇన్సర్ట్ మెథడ్, పాప్ మెథడ్, కౌంట్ మెథడ్, ఇండెక్స్, సార్ట్ మెథడ్. ఇప్పుడు ఒక్కొక్క మెథడ్కి అదంటే ఏంటో ఎగ్జాంపుల్తో చూద్దాం. సో అపెండ్ మెథడ్ అంటే ఏంటంటే మనకి లిస్ట్లో మనం ఉన్న ఎలిమెంట్స్తో పాటు ఇంకా కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలంటే ఈ అపెండ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఎలాగో చూద్దాం. సో నేను ఒక లిస్ట్ని తీసుకుంటున్నాను. దాంట్లో అసలు ఏం పెట్టట్లే ఫస్ట్ అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అనేది చూస్తే మనకి లిస్ట్ అని వస్తుంది. ఎందుకంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాం కాబట్టి. ఇప్పుడు నేను అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లిస్ట్ని ప్రింట్ చేస్తే ఆ ఎలిమెంట్ యాడ్ అయింది. సో మళ్ళీ ఇంకో ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. సో ఈ అపెండ్ ఏం చేస్తుందంటే మనకి లిస్ట్లో ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే 30, 50. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోసారి అపెండ్ మెథడ్ని యూజ్ చేసి ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తాను. సో ఈ అపెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి లిస్ట్లో కొత్త ఎలిమెంట్ని చివరిన యాడ్ చేస్తుంది.
సో ఫస్ట్ 30ని మనం యాడ్ చేసాం, తర్వాత 15 మనం యాడ్ చేసాం, తర్వాత 58ని మనం యాడ్ చేసాం. మనం ఏ ఆర్డర్లో అయితే యాడ్ చేసామో ఆ ఆర్డర్లోనే మనకి ప్రింట్ అయింది. ఫస్ట్ 30, తర్వాత 50, తర్వాత 58 యాడ్ చేసాం. సో అదే ఆర్డర్లో మనకి ప్రింట్ అయినాయి కాబట్టి లిస్ట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ని ప్రిజర్వ్ చేస్తుందని చెప్తారనమాట. నెక్స్ట్ రిమూవ్. ఇన్సర్ట్ అనేది ఏంటి, ఒక ఎలిమెంట్ని యాడ్ చేసుకోవడానికి. అదే రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో లిస్ట్లో మనం పాస్ చేయాలి. నేను 15 రిమూవ్ చేయాలనుకుంటున్నాను, పాస్ చేశాను. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ అనే లిస్ట్లో 50 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది. అదే ఇప్పుడు నేను రిమూవ్ ఆఫ్ అని చెప్పి లిస్ట్లో లేని ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చూపిస్తుందంటే ఎర్రర్ చూపిస్తుంది, వాల్యూ ఎర్రర్. ఎందుకంటే 67 అనేది మనకి ఇచ్చిన లిస్ట్లో లేదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం 67 అనేది అంటే మనం ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి. అప్పుడు మనం అప్లై చేయాలి. ఒకవేళ లిస్ట్లో ఉంటే అప్పుడు మనం రిమూవ్ చేయాలి, లేకపోతే రిమూవ్ చేయక్కర్లే. అది ఎలా అంటే నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, పైథాన్ ఫైల్ని. సో ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఆ ఎలిమెంట్ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుందాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎన్ ఎలిమెంట్ టు రిమూవ్ అని ఒక మెసేజ్ రాద్దాం. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ వస్తుంది కదా, మనకి ఇచ్చిన ఎలిమెంటు ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా మనం తీసుకుంటున్నామంటే అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. కానీ మనకు ఇక్కడ ఉన్నాయి నెంబర్స్ కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంది దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆ ఎలిమెంట్ మన లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే అప్పుడు మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇఫ్ వై ఇన్ ఎక్స్ అని రాస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్. అది ఏం చేస్తుందంటే మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇస్తామో ఆ వేరియబుల్లో ఏదైతే పాయింట్అవుట్ చేస్తుందో ఆ వాల్యూ రైట్ సైడ్ ఇచ్చిన లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే అప్పుడు ట్రూ కింద ఆ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని రిమూవ్ చేద్దాం, ఆ ఎలిమెంట్ వైని. ఎక్స్ డాట్ రిమూవ్ ఆఫ్ వై. సో వైయే కదా మనం రిమూవ్ చేయాలని యూజర్ దగ్గర నుంచి తీసుకుంది. సో మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేద్దాం, వై అనే ఎలిమెంట్ రిమూవ్ అయ్యిందని. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఏంటి, మనం ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ లిస్ట్లో లేదు అని. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ లిస్ట్లో లేదని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ వై నాట్ ఇన్ లిస్ట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 78 అని ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 78 నాట్ ఇన్ లిస్ట్ అని వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని కూడా రాస్తున్నా. రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి రిమూవ్ అయిందని తెలియాలి కదా. సో ప్రింట్ అనేది ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ మనం యాక్చువల్ లిస్ట్ని కూడా ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇది మనకు 30, 50, 58 ఉన్నాయి. ఇప్పుడు నేను 50 రిమూవ్ చేయాలని ఇచ్చాను. సో 50 అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మన లిస్ట్ ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, 50 రిమూవ్ అయిపోయి వచ్చింది. సో రిమూవ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎలిమెంట్ని పాస్ చేస్తామో అది ఆ లిస్ట్లో ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది.
సో మనం ఆ ఎర్రర్ని రిమూవ్ చేయడానికి, అంటే ఆ ఎర్రర్ లేకుండా చేయడానికి మనం చెక్ చేసుకుంటున్నాం ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది ఉందో లేదో. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఎక్స్టెండ్ మెథడ్. ఇప్పుడు ఇంతకుముందు అపెండ్ మెథడ్ చూసాం కదా, ఈ అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక్కొక్క ఎలిమెంట్ని మాత్రమే యాడ్ చేస్తుంది. కానీ ఎక్స్టెండ్ మెథడ్ ఏంటంటే మనకి ఎట్ ఏ టైము మోర్ దెన్ వన్ వాల్యూని యాడ్ చేయాలంటే లిస్ట్లో ఈ ఎక్స్టెండ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను సో ఎక్స్ అనే లిస్ట్లో 3 ఎలిమెంట్స్ తీసుకున్నా, వై అనే లిస్ట్లో ఇంకో 3 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఎక్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ వై అంటే ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్కి యాడ్ చేసేస్తుంది. అంటే ఎక్స్ అనే లిస్ట్కి వైని యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే, సారీ అపెండ్ అని రాసాను, ఇక్కడ ఎక్స్టెండ్ అని రాయాలి. మనకి అపెండ్ మెథడ్కి ఎక్స్టెండ్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ అపెండ్ మెథడ్ మనం ఏదైతే పాస్ చేస్తున్నామో దాన్ని ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటుంది. అంటే ఈ వై అనేది ఒక లిస్ట్ కదా, దాన్ని ఒక లిస్ట్ కింద ఒక ఎలిమెంట్ కింద తీసుకుంది. మనకి లిస్ట్లో ఎలిమెంట్స్ ఏ టైప్ అయినా ఉండొచ్చు అని చెప్పానుగా, అది లిస్ట్ అయినా అయి ఉండొచ్చు, టుపుల్ అయినా అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా అయి ఉండొచ్చు. ఇలా లిస్ట్లో ఒక ఎలిమెంటే లిస్ట్ అయి ఉంటే దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు. లిస్ట్కే ఒక ఎలిమెంట్ లిస్ట్ ఉంది అందులో, దాన్ని నెస్టెడ్ లిస్ట్స్ అంటారు. ఇప్పుడు నేను ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసి ఇస్తాను. సో గ్యాప్ వచ్చిందని అక్కడ చూపిస్తుంది. సో ఇది ఒక లిస్టు, ఇంకోటి వై అనేది ఇంకో లిస్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ డాట్ ఎక్స్టెండ్ అనే మెథడ్కి వైని పాస్ చేస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే వైలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఎక్స్లో ఉన్న ఎక్స్ లిస్ట్లోకి యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ అని ప్రింట్ చేస్తే, ఇంతకుముందు అయితే అదంతటినీ ఒక ఎలిమెంట్ కింద తీసుకుంది. ఇప్పుడు ఎక్స్టెండ్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క ఎలిమెంట్ కింద యాడ్ చేస్తుంది. అదే ఎపెండ్ అయితే దీన్ని మొత్తాన్ని ఒక ఎలిమెంట్ కింద యాడ్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఒక ఎలిమెంట్, కానీ ఇక్కడ 10 ఒక ఎలిమెంట్, 20 ఒక ఎలిమెంట్, 30 ఒక ఎలిమెంట్. ఇది ఎక్స్టెండ్కి అపెండ్కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇన్సర్ట్. ఇప్పుడు అపెండ్ మెథడ్ ఇన్సర్ట్ లిస్ట్లో ఒక ఎలిమెంట్ని చివరిని యాడ్ చేస్తుంది. అదే మనకి ఇన్సర్ట్ మెథడ్ తీసుకున్నట్టయితే ఈ ఇన్సర్ట్ మెథడ్ అనేది మనకి లిస్ట్లో మనకి ఏ పొజిషన్ దగ్గర కావాలో ఆ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తుంది. అంటే ఇన్సర్ట్ ఆఫ్, మనం ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఇస్తామో ఆ ఇండెక్స్ దగ్గర యాడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ మెథడ్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ది ఏంటంటే ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలో అది, సెకండ్ది ఏంటంటే ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలో అది. ఇప్పుడు నేను సెకండ్ ఇండెక్స్ 2 దగ్గర ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇండెక్స్ 2 దగ్గర 77 ఇన్సర్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఇండెక్స్ 2 దగ్గర ఏముంది, 0 1 2 67 ఉంది. ఇప్పుడు 77 వస్తుంది, చూసారా. సో ఇన్సర్ట్ మెథడ్ అనేది మనం పాస్ చేసిన ఇండెక్స్లో ఏదైతే ఎలిమెంట్ పాస్ చేస్తున్నామో దాన్ని ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. అపెండ్ అనేది ఎప్పుడు లాస్ట్లో ఇన్సర్ట్ చేసేస్తుంది. అదే ఇప్పుడు మనం ఈ ఇన్సర్ట్ మెథడ్లో ఒక ఇండెక్స్ మనకి లిస్ట్లో లేనిది ఇచ్చేమంటే, అంటే ఇప్పుడు మనకి లిస్ట్లో ఇండెక్సెస్ ఎక్కడి వరకు ఉన్నాయి, 0 1 2 3 4 5 ఉన్నాయి. అదే ఇప్పుడు నేను ఒక 12 కానీ ఎంతో కొంత ఆ 5 కన్నా పెద్దది ఇచ్చామంటే అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఇండెక్స్ 12 అనేది మన లిస్ట్లో లేదు,
అప్పుడు ఏం చేస్తుందంటే చివరిన యాడ్ చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన పొజిషను మన లిస్ట్‌లో ఉంటే ఆ పొజిషన్‌లో యాడ్ చేస్తుంది. లేకపోతే చివరిన యాడ్ చేస్తుంది. సో, 60 అనేది లాస్ట్‌లో యాడ్ అయ్యొచ్చింది. నెక్స్ట్ పాప్ మెథడ్. సో, ఇంతకుముందు మనం రిమూవ్ అనే మెథడ్‌ని యూజ్ చేసాం కదా! ఈ రిమూవ్ మెథడ్ ఏం చేస్తుంది? మనం ఏదైతే ఎలిమెంట్‌ని పాస్ చేస్తామో దాన్ని రిమూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ పాప్ మెథడ్ ఏంటంటే మనం ఏ ఎలిమెంట్‌ని పాస్ చేయకపోయినా జస్ట్ పాప్ మెథడ్‌ని కాల్ చేస్తే అది లాస్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేయడంతో పాటు ఆ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఎక్స్ డాట్ పాప్ అని ఇచ్చామంటే మనం ఏ ఎలిమెంట్ రిమూవ్ చేసాము? లాస్ట్ ఎలిమెంట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఎక్స్‌ని ప్రింట్ చేస్తే మనకి 60 ఉండదు ఆ లిస్ట్‌లో. సో, 60 అనేది డిలీట్ అయిపోయింది. అదే ఇప్పుడు మనకి లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నది డిలీట్ అయింది కదా! మనకి పాప్ మెథడ్‌లో మనం ఇండెక్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నది కావాలో కూడా మనం ఇచ్చుకోవచ్చు. రిమూవ్ మెథడ్‌లో ఏ ఎలిమెంట్ ఆ వాల్యూని ఇవ్వాలి. పాప్ మెథడ్‌లో ఏ ఇండెక్స్ రిమూవ్‌లోనేమో డైరెక్ట్ ఎలిమెంట్ ఇచ్చేయాలి. పాప్‌లోనేమో మనకి ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నదో ఇవ్వాలి. నేను ఇండెక్స్ 6 అని ఇస్తాను. అంటే సిక్స్త్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని రిమూవ్ చేయాలని. సో, సిక్స్త్ ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ 30 ఉంది. 0, 1, 2, 3, 4, 5, 6 ఇండెక్స్ 6 ఎలిమెంట్ 30 ఉందన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్‌ని ప్రింట్ చేస్తే 30 అనేది కనిపించదు. ఎందుకంటే దాన్ని రిమూవ్ చేసేస్తుంది కాబట్టి. నెక్స్ట్ కౌంట్ మెథడ్. ఈ కౌంట్ మెథడ్ ఎందుకంటే మనకి లిస్ట్‌లో ఏదైనా ఎలిమెంట్ మనకి ఎన్ని సార్లు వచ్చిందో తెలియాలి అనుకుంటే ఈ కౌంట్ మెథడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలా అంటే లిస్ట్ యొక్క నేము డాట్ కౌంట్ అనే మెథడ్‌లో మనం ఏ ఎలిమెంట్‌ని చెక్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్‌ని ఇవ్వాలి. ఇప్పుడు నేను 77 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో చెక్ చేయాలనుకుంటున్నా. సో, ఎక్స్ డాట్ కౌంట్ ఆఫ్ 77 అని ఇచ్చానంటే ఈ లిస్ట్ ఎక్స్‌లో 77 ఎన్ని టైమ్స్ వచ్చిందో వస్తుంది. కానీ మనకి లిస్ట్‌లో 77 ఒక్కసారే ఉంది. ఇప్పుడు నేను 77ని ఇంకోసారి యాడ్ చేస్తున్నా. అపెండ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి మనం యాడ్ చేయొచ్చు కదా! సో, ఇప్పుడు ఎక్స్‌ని ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది? 77 2 సార్లు వచ్చింది. ఇప్పుడు నేను 77ని కౌంట్ మెథడ్‌లో పాస్ చేస్తున్నా. అంటే 77 మన లిస్ట్ ఎక్స్‌లో ఎన్ని సార్లు ఉందో వస్తుందనమాట. ఇంతకుముందు 1 అని వచ్చింది. ఇప్పుడు 2 అని వచ్చింది. ఎందుకంటే 77 2 సార్లు ఉంది కాబట్టి లిస్ట్‌లో. అంటే దాని మీనింగ్ ఏంటి? లిస్ట్‌లో డూప్లికేట్స్ అనేవి ఉంటాయి అని. సో, నెక్స్ట్ మెథడ్ ఇండెక్స్ మెథడ్. ఈ ఇండెక్స్ మెథడ్ ఎందుకంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ని తెలుసుకోవాలంటే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 20 అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉందో తెలీదు. ఇప్పుడు మనకు తెలియాలంటే ఏం ఇవ్వాలంటే ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఆ ఎలిమెంట్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఎలిమెంట్ మన లిస్ట్‌లో ఏ ఇండెక్స్ దగ్గర ఉందో వస్తుందనమాట. సో, ఇండెక్స్ 5 దగ్గర 20 అనే ఎలిమెంట్ ఉంది. అదే ఇప్పుడు మనం లిస్ట్‌లో లేని ఇండెక్స్ ఇస్తే ఏమవుతుంది? మనకి లిస్ట్‌లో అప్ టు 6 వరకే ఉన్నాయి. ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. అదే ఇక్కడ మనకు లేని ఇండెక్స్ ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. 12 అనే ఇండెక్స్ ఇచ్చా. అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే అది 12 అనే ఇండెక్స్ మనకి లిస్ట్‌లో లేదు అని. సో, 12 అనే ఎలిమెంట్ మనకి లిస్ట్‌లో లేదు అని. సో, లిస్ట్‌లో ఇండెక్స్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఎలిమెంట్ ఆ లిస్ట్‌లో ఏ పొజిషన్ దగ్గర ఉందో ఇస్తుందనమాట. ఇప్పుడు నేను 20ని ఇస్తే 20 అనేది లిస్ట్‌లో ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ఇచ్చింది. అదే 12 ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే మన లిస్ట్‌లో 12 అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ఇస్తుంది. కానీ 12 అనేది మన లిస్ట్‌లో లేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. 12 అనేది లిస్ట్‌లో లేదు అని. నెక్స్ట్ సార్ట్ మెథడ్. ఈ సార్ట్ మెథడ్ దేనికంటే మనకి ఈ లిస్ట్‌లో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! దాన్ని ఆర్డర్‌లో అరేంజ్ చేయడానికి అసెండింగ్ ఆర్డర్‌లో పెడుతుంది డిఫాల్ట్‌గా. సో, ఇప్పుడు నేను ఎక్స్ డాట్ సార్ట్ చేశాను కదా! ఇంతకుముందు ఆర్డర్‌లో లేవు. 89, 90, 77 అలా ఇన్ ఆర్డర్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేను సార్ట్ చేశాను కదా! అప్పుడేమవుతుంది? అన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో అంటే తక్కువ నెంబర్ కాడి నుంచి పెద్ద నెంబర్ వరకు ఆర్డర్‌లో అరేంజ్ అయ్యి ఉన్నాయి.
అదే ఇప్పుడు నేను ఎక్స్‌లో ఇంకొక ఎలిమెంట్‌ని యాడ్ చేసి, ఆ ఎలిమెంట్ నేను నంబర్ ఇవ్వకుండా సమ్ స్ట్రింగ్ ఇస్తున్నా. ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో, అపెండ్ చేశాను. అపెండ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి ఒక వాల్యూని అపెండ్ చేశా. ఇప్పుడు నేను ఎక్స్‌ని ప్రింట్ చేస్తే ఇండియా అని లాస్ట్‌కొచ్చింది. ఇప్పుడు నేను సార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తే మనకేమొస్తదంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి కంపారిజన్ అనేది ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ డేటా మధ్య జరుగుతుంది. అంటే ఇంటీజర్స్‌కి మధ్య, ఫ్లోట్‌కి మధ్య, స్ట్రింగ్‌కి మధ్య జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ స్ట్రింగ్ ఉంది కాబట్టి మనకి దీంతో కంపారిజన్ అనేది కుదరదు ఇంటీజర్స్‌తో. అదే మనకి మొత్తం అన్ని వాల్యూస్ స్ట్రింగ్స్ ఉంటే అప్పుడు కంపారిజన్ కుదురుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్స్ రాస్తున్నా ఇందులో. ఒక 4 స్ట్రింగ్స్ రాస్తాను. సో, ఇలా రాసాను కదా! ఇప్పుడు నేను దీన్ని ఎక్స్‌ని డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే మనకి ఏ ఆర్డర్‌లో ఇచ్చామో ఆ ఆర్డర్‌లోనే వస్తుంది. ఇప్పుడు నేను సార్ట్ అంటున్నానంటే మనకి అది సార్ట్ అయ్యి వస్తుంది. ఎలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్‌లో. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్‌లో ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఏతో స్టార్ట్ అయిన స్ట్రింగ్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఈ కాబట్టి ఈతో స్టార్ట్ అయింది వచ్చింది. అంటే బి, సి, డి. కానీ ఆ బి, సి, డితో ఏమీ లేవు కాబట్టి తర్వాత ఈతో స్టార్ట్ అయింది ఇంగ్లాండ్. తర్వాత ఐతో స్టార్ట్ అయింది వచ్చింది. తర్వాత ఆర్‌తో స్టార్ట్ అయింది. అంటే మనం సార్ట్ మెథడ్‌ని అప్లై చేయాలంటే లిస్ట్ మీద ఆ లిస్ట్‌లో అన్ని ఎలిమెంట్స్ ఒక పర్టిక్యులర్ టైపే అయ్యుండాలి. అంటే అన్ని ఇంటిజర్స్ అయినా అయ్యుండాలి, అన్ని ఫ్లోట్స్ అయినా అయ్యుండాలి, అన్ని స్ట్రింగ్స్ అయినా అయ్యుండాలి. అలాంటప్పుడే మనకి సార్టింగ్ అనేది కుదురుతుంది. ఇవి లిస్ట్ మీద ఉన్న మెథడ్స్ అన్నీ. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.